ఒక చిన్న గ్రామంలో విక్రమ్, అర్జున్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. విక్రమ్ చాలా సంపన్న కుటుంబానికి చెందినవాడు. కాని అర్జున్ ఒక సాధారణ రైతు కొడుకు. ఒకరోజు భారీ ఆర్థిక సంక్షోభం కారణంగా విక్రమ్ కుటుంబ వ్యాపారం కుప్పకూలిపోయింది. రాత్రికి రాత్రే అతని అవకాశవాద స్నేహితులందరూ మాయమైపోయారు. వారు విక్రమ్ను పార్టీలకు పిలవడం మానేశారు. కనీసం అతని ఫోన్ కాల్స్ కూడా ఎత్తలేదు. విక్రమ్ ఒంటరితనంతో కుమిలిపోతూ తన రాతను తాను తిట్టుకున్నాడు. కాని అర్జున్ మాత్రం అతడ్ని వదిలి వెళ్లలేదు. పొలంలో అదనపు గంటలు పనిచేసి తన సంపాదనలో సగభాగాన్ని విక్రమ్కు ఇచ్చి అతడు మళ్లీ నిలదొక్కుకోవడానికి సహాయం చేశాడు. ప్రతిరోజూ సాయంత్రం అతని పక్కన కూర్చుని కొత్తగా మళ్లీ ప్రారంభించడానికి కావాల్సిన మానసిక ధైర్యాన్ని ఇచ్చేవాడు. కొన్నేళ్ల తర్వాత విక్రమ్ మళ్లీ విజయం సాధించి ఉన్నత స్థితికి చేరుకున్నాడు. అతడొక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అందరి ముందు అర్జున్ను పరిచయం చేశాడు. విక్రమ్ ఇలా అన్నాడు: అర్జున్ వంటి స్నేహితుడు దొరికినందుకు నేనే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతుణ్ణి. అతడు నాకు దొరకడం నా అదృష్టం. అప్పుడు అర్జున్ నవ్వుతూ నిశ్శబ్దంగా ఇలా సమాధానమిచ్చాడు: విక్రమ్, స్నేహితుణ్ణి పొందడం ఎవరికైనా అదృష్టం కావచ్చు. కాని ఒక మిత్రుడు చీకటిలో ఉన్నప్పుడు నువ్వు అతనికి వెలుగుగా మారాలని నా మా నాన్న నాకు నేర్పారు. నీకు తోడుగా నిలబడడం నా అదృష్టం కాదు, అది నా తల్లిదండ్రులు నాకిచ్చిన సంస్కారం. మంచి స్నేహితుడు దొరకడం నీ అదృష్టం, కానీ మంచి స్నేహితుడిగా నువ్వుండటం నీ సంస్కారం.